ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి దేవుని యొక్క ఆత్మ మనందరినీ దర్శించబోతున్నాడు. సంచలనాత్మకమైన కార్యాలు నీవు చూడటానికి దేవుడి సమయానికి ఇచ్చాడు. కొన్ని నిమిషాలు వేచి చూడు, దేవుని యొక్క ఆత్మ ఏ విధంగా ఆయన కార్యాలు చేయుచున్నాడో. ఎస్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. రైట్ వెల్యూ ట్రెక్షో రహారా క్రధారి ఎనంద్రు ట్రలి ఎనందురో శుకారవే. సహోదరి ద్రాక్షావల్లి, దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ గృహం అమ్మాలని చాలా కాలంగా ప్రయాసపడుతున్నావు, కానీ అమ్మలేకపోతున్నావు. మంచి రేటు రావడం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నావు కదా. ప్రభు నీ కన్నీళ్లు చూశాడు. నీకున్న ప్రాబ్లమ్స్ అన్నిటి నుండి ప్రభు విడుదల చేయాలని ఆశపడుతున్నాడు. ఇదిగో దిగులు పడుకో, త్వరలోనే ఒక గొప్ప మిరాకల్ జరుగుతుంది. నీవు చూస్తావు అద్భుతమైన కార్యాన్ని. రోటెలి వెరియో డేరే షకా రజా సధరివే లిక్రు డ్రైల్యూని మారా సకారా. ఇదిగో సహోదరుడా, ఎలీషా దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ కుటుంబంలో గొప్ప శోధనలు నీవు అనుభవిస్తున్నావు. నీ భార్య నీకు శోధనగా ఉంది. నీ భార్య ఒక భయంకరమైన ముళ్ళులాగా నిన్ను వేధిస్తూ శోధిస్తూ ఉంది. ఇదిగో దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ కుటుంబంలో నువ్వు పడుతున్న బాధ వేదనను ప్రభు చూస్తున్నాడు, విడుదల చేస్తున్నాడు. దిగులు పడుకో. రైటెల్ యోటి క్రామ హజాక్ల అందరవే. సహోదరి ఉమారాణి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఉమారాణి, గర్భఫలం లేక బాధపడుతున్నావు కదా, దేవుడు మహత్తరమైన కార్యం చేస్తున్నాడు. ఖచ్చితంగా దేవుడు నీకు గర్భఫలం ఇస్తున్నాడు. దిగులు పడుకో. రిటైల్ యారా హజా సరియ క్రేపేరియో నీ మాధరవే. థ్యాంక్ యూ మాస్టర్. దేవుని యొక్క అభిషేకం ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైకి, ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిపైకి దిగి వస్తా ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు స్వామి. కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు. ఈ సమయంలో ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని మీ ఆత్మాభిషేకము చేత నింపి దర్శించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిపైకి దేవుని యొక్క ఆత్మ ప్రవాహం వలె దిగిరాబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యాలు సంచలనాత్మకమైనవి. వాటిని చూద్దాం. ఒక సాక్ష్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఆదిలాబాద్ నుండి భూషణం దైవజనులైన సియోన్ రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అయ్యా, నేను చాలా కాలంగా నా కుమారుణ్ణి జాబు కొరకు విదేశాలకు పంపించాలని ఆశపడ్డాను, కానీ అసలు జరగలేదు. చాలా ప్రయాసపడ్డాను, నా వల్ల కాలేకపోయింది. ఒకరోజు మీకు ఫోన్ చేసి టీవీలో వస్తున్న మీ వర్తమానం చూసిన నేను మీ చేత ప్రార్థన చేయించుకున్నాను. దేవుడు ఓ గొప్ప మిరాకల్ చేశాడు. మీరు ప్రార్థన చేసిన ఆ నెలలోనే నా కుమారుడు విదేశాలకు వెళ్ళాడు. చక్కగా జాబ్ చేసుకుంటున్నాడు. ఆశీర్వాదకరంగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైన కార్యాలంటూ ఏమీ లేవు. ఏ కార్యమైనా చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, సమస్యల్లో కృంగిపోతున్నా, కూరుకుపోయి ఉన్నా, ఒకవేళ మీకు మీ లైఫ్లో భయంకరమైన శోధనలు, విడుదల పొందలేని శోధనలు ఏమైనా ఉంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఖచ్చితంగా దేవుడు మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. బంధకాలంలో నుంచి ప్రభు మిమ్మల్ని బయటికి తీసుకురాబోతున్నాడు. అంధకారంలో నుంచి వెలుగులోనికి తీసుకొని రాబోతున్నాడు. కాబట్టి దిగులు పడొద్దు. దేవుడు తన శక్తి ద్వారా కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వర్తమానానికి వెళ్దాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్న అద్భుతమైన వర్తమానం. నీ బాష్ప బిందువులు తుడిచివేయబడును. నీ బాష్ప బిందువులు తుడిచివేయబడును. ఎస్, బాష్ప బిందువులు ఎప్పుడు తుడిచివేయబడతాయి? కన్నీటితో ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ కళ్ళల్లో నీళ్ళన్నీ అయిపోయిన తర్వాత, అంటే నీవు దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో ఆ కార్యము జరగక రోజులు గతించిపోతూ
వయసు మించిపోతూ ఇలాగ సంవత్సరాల తరబడి సంవత్సరాలు గతించిపోతూ ఉంటే కన్నులలో కన్నీళ్లు కూడా రాని పరిస్థితి. భయంకరమైన సందర్భంలో ఎందుకు ఈ జీవితం చనిపోతే మంచిది అనుకుంటున్న సందర్భంలో ఏదైతే కోరుకుంటున్నావో దేవుడు దానిని తీసుకుని వచ్చి నీ ముందు పెడితే అప్పుడు ఆనంద బాష్పాలు వస్తాయి. వాటినే ఆనంద బాష్పాలు అంటారు. ఆ బాష్ప బిందువులను ప్రభు చేతులతో తుడిచేస్తాడు. అంటే నీ సమస్య తీరిపోతుందని అర్థం, నీ సమస్యకు పరిష్కారం దొరికేసిందని అర్థం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 8వ వచనం. మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మింగివేయును, ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతివాని ముఖము మీద నుండి వారి బాష్ప బిందువులు తుడిచివేయును. మన వేదనను తొలగించేవాడు ఆయన ఒక్కడే, మన దుఃఖాన్ని తొలగించేవాడు ఆయన ఒక్కడే. మనం కృంగిపోతూ ఉంటాం, మనం వేదనతో నలిగిపోతూ ఉంటాం. ఎందుకో ఈ జీవితం, ఎందుకు బ్రతుకుతున్నాను అని విచారంతో బ్రతుకుతూ ఉంటాం. ఎందుకు అంటే ఈ భూమి మీద మనకి కావలసినది జరగనప్పుడు మనం దేని కొరకైతే ఎదురు చూస్తున్నామో, ఒక వ్యాధి నుండి విడుదల పొందాలని ఎదురు చూస్తున్నాం, కానీ విడుదల కలగడం లేదు. అప్పుల బాధ నుంచి విడుదల పొందాలని చూస్తున్నాం, కానీ తీరటం లేదు. మన ఆస్తులన్నీ వడ్డీలకే సరిపోతున్నాయి. ఆస్తులన్నీ అమ్మినా అప్పులు తీరని పరిస్థితి. పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో తెలియదు. వారు చదువుకున్నారు కానీ ఉద్యోగాలు లేక, వివాహాలు కాక ఇలాంటి పొజిషన్లో పడిపోయి బ్రతుకుతున్న మన జీవితాల్లో దేవుడు ఐశ్వర్యాన్ని కలగజేసి మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి, మన పిల్లలకు వివాహాలు చేసి ఉన్నతమైన స్థానంలో వారిని పెడితే అప్పుడు ఎలా ఉంటుంది మన జీవితం? ఆనంద బాష్పాలు పరుగులు తీసుకుంటూ వస్తాయి. మన ముఖాల మీద బాష్ప బిందువులు ఉంటాయి. ఎందుకో తెలుసా? దేవుడు చేస్తున్న కార్యాలను ఊహించుకుంటే, దేవుడు ప్రేమను ఊహించుకుంటే, దేవుడు ప్రేమ ప్రత్యక్షమై మన ముందే కనిపిస్తూ ఉంటే ఆనంద బాష్పాలు రాకపోతే ఏమవుతాయి? దేని కొరకైతే ఎదురు చూస్తున్నామో దానికంటే రెట్టింపు దీవెన మన మీదకి వస్తే ఆనంద బాష్పాలు రాకపోతే ఇంకేమి జరుగుతుంది? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తినటానికే తిండి లేని పరిస్థితుల్లో దేవుడు గొప్ప ఐశ్వర్యాన్ని సడన్గా నీకు కలగజేస్తే ఆనంద బాష్పాలు రాకపోతే ఏం జరుగుతుంది? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీ జీవితాన్ని ఆనందమయం చేయబోతున్నాడు. దేవుడు నీ లైఫ్ని ఆనంద బాష్పాలతో నింపివేయబోతున్నాడు. నీ ముఖం మీద నుండి కన్నీటి చుక్కలను తుడిచివేసి ఆనంద బాష్పాలకు ఆహ్వానం పలకబోతున్నాడు. వాటిని కూడా తుడిచివేసి ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. సింహాసనము మధ్యలో ఉండే గొర్రెపిల్ల వారికి కాపరి అయి, మనకు కాపరి అయి, ప్రైజ్ ది లార్డ్, మన కాపరి ఆయన, ప్రధాన కాపరి, గొప్ప కాపరి. హల్లెలూయా. ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు, కాస్తూ ఉన్నాడు. నిన్ను చేయి విడిచిపెట్టలేదు, నీకు దూరంగా లేడాయన. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు, ఆయన నీకు సొంతమై ఉన్నాడు. ఆయన నిన్ను వెంటాడుతూనే ఉన్నాడు. నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చేయబోతున్నాడా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన నిన్ను కాపాడుతున్న కాపరే నిన్ను కన్నీటి సాగరంలో ఎందుకు ఉంచేస్తాడు? మునిగిపోయున్న నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
నీ ప్రక్కవారికి నీకు మధ్యలో భయంకరమైన అసమాధానం, శ్రమ, వివాదం ఇలాంటి బయలుదేరాయి కదా, నీకు మనశ్శాంతి లేకుండా పోయింది కదా. దేవుడు వస్తున్నాడా? సమాధానం తెస్తున్నాడా? దేవుడు వస్తున్నాడు. నీ తండ్రి వస్తున్నాడు. నీ కాపరి వస్తున్నాడు. నీకు సమాధానం తెస్తున్నాడా? నీ కాపరి వస్తున్నాడు. నీకు ఆరోగ్యం తెస్తున్నాడా? నీ కాపరి వస్తున్నాడు. నీకు ఆనందాన్ని తెస్తున్నాడు. నీ కాపరి వస్తున్నాడు. నీ కరువును తొలగించబోతున్నాడు. నీకు ఐశ్వర్యం తెస్తున్నాడు. ఎస్ ప్రైజ్ ద లార్డ్. మనం ఎదురు చూడవలసిందే ఆయన కొరకే. మనం ఎదురు చూడవలసిందే ఆయన పాదాల కొరకు, ఆయన జవాబు కొరకు. మనం ఎదురు చూడాల్సిందే ఆయన మహిమ కొరకు, ఆయన చేయబోవు కార్యం కొరకు. ఆయన మన కన్నుల నుండి వస్తున్న ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. నీ కన్నీళ్లు అన్నీ తుడిచివేయబడతాయి. ఆయన చేతితో నీ కన్నీళ్లు తుడిచివేయటానికి ఆయన సంతోషిస్తున్నాడు. ఆయన చేతితో నీ కన్నీళ్లు తుడిచివేయబడతాయి. ఆయన కౌగిటిలోనికే ప్రభువు నిన్ను తీసుకోబోతున్నాడు. విస్తారమైన కృప నీ మీద కృమ్మరించి ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు. దిగులు పడక, దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు నీ జీవితంలో. ఆమేన్. వివాహం కావడం లేదా? ఉద్యోగం రావడం లేదా? నీ వ్యాధి నిన్ను విడిచిపోవడం లేదా? భయంకరమైన సమస్యలతో నలిగిపోతున్నావా? దేవుడు గొప్ప విడుదలను నీకు ఇవ్వబోతున్నాడా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. కీర్తన 56వ కీర్తన 8వ వచనం. అక్కడ ఏమని వ్రాయబడి ఉందో చూద్దాం. కీర్తనాకారుడు అంటున్నాడు, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా కన్నీళ్లు నీ బుడ్డెలో ఉంచబడి ఉన్నవి. నీవు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు, నీవు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు వ్యర్థమవ్వడం లేదో. నీవు ప్రార్థనలో కార్చిన ప్రతి కన్నీటి చుక్క ఆయన బుడ్డులో దాచబడుతుందట. ప్రతి కన్నీటి చుక్కకు ఆయన జవాబు ఇవ్వబోతున్నాడా? నీవు కార్చిన ప్రతి కన్నీటికి దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. ఆ కన్నీళ్ళు నీ ముఖం మీద నుండి ఆనంద బాష్పాలుగా వస్తూ ఉంటే ఆ ఆనంద బాష్పాలని ఆయన తుడిచివేయబోతున్నాడు. నీ కన్నుల నుండి వస్తున్న ఆ బాష్ప బిందువులను తుడిచివేస్తూ నిన్ను ఆదరించబోతున్నాడు. నా బిడ్డ, నా కొరకు కార్చిన కన్నీరు వ్యర్థం కాలేదమ్మా. నా కొరకు నీవు కార్చిన ఆ కన్నీళ్ళు వ్యర్థమైపోలేదో, అవి నా దగ్గరున్నాయి. ఇదిగో ఈ రోజున నీకు జవాబిస్తున్నాను. ఈ రోజున నీకు సంతోషం ఇస్తున్నాను. ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు వేదన పడుతున్నావు? ఎందుకు కన్నీరు కారుస్తున్నావు? ఎందుకు ఆరాటపడుతున్నావు? ఎందుకు నిరాశ అయిపోయావు? ఎందుకు కృంగిపోతున్నావు? నేనున్నాను కదా, నేనున్నాను కదా, నేనున్నాను కదా. నే ప్రతి కన్నీటి బొట్టు నేను తుడిచివేయటానికే. దిగులు పడొద్దు. ప్రభు మాట్లాడుతున్న మాట. నీ కుమార్తెకు వివాహం కావడం లేదని దిగులుతో బెంగతో బాధపడుతూ ఉన్నావు కదా, బాధపడొద్దు. ఖచ్చితంగా దేవుడు ఒక మంచి వివాహాన్ని చేయబోతున్నాడు. నీకున్న వ్యాధి నుంచి నువ్వు విడుదల పొందడం లేదని బాధపడుతున్నావు కదా, బాధపడొద్దు. దేవుడు తప్పకుండా నీ వ్యాధి నుండి విడుదల చేస్తానంటున్నాడు. హల్లెలూయా. ప్రవచనాత్మకమైన వర్తమానంతో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకున్న వ్యాధి నుండి ప్రభు నిన్ను విడుదల చేస్తున్నాడు. నీకున్న బాధ నుండి ప్రభు నిన్ను విడుదల చేస్తున్నాడు. నీకున్న సమస్య నుండి ప్రభు నిన్ను విడుదల చేస్తున్నాడా? భయపడకో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుల బాధలో కూరుకొని పోయి ఉన్నావు కదా, దేవుడు విడుదల చేస్తున్నాడా?
దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నావు కదా, దేవుడు నిన్ను విడుదల చేస్తున్నాడా. రోసెలి ప్యూట్రిక్ కమారా రిమేట్రిక్లీ అండ్రూ షక్కర్ అందసధరవే. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 38:5-6 వచనాలు చూస్తే అక్కడ ఏమని వ్రాయబడిందో చూడండి. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చుచున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి తిని. హల్లెలూయా. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చేదను. ప్రైజ్ ద లార్డ్. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను విడిపిస్తాను. నీ కన్నీళ్లు చూశాను, నేను నీ ప్రార్థన నేను అంగీకరించాను, నా యొద్దకు చేరింది. నీవు చనిపోతున్నావు అని చెప్పాను కదా, నీకు ఇంకా ఆయుష్ ఇస్తున్నానని మళ్ళీ నేనే చెప్తున్నాను. నువ్వు మరణించే టైం వచ్చేసింది, కానీ దానిని పెంచే అధికారం నా దగ్గర ఉంది. మరణపు తాళపు చెవి నా దగ్గర ఉంది. జీవపు తాళపు చెవి నా దగ్గరుంది. మరణము జీవము వాటి యొక్క అధికారం నా దగ్గరుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా దగ్గరున్నాయి. నీవు కృంగిపోవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు, నలిగిపోవలసిన అవసరం లేదు, వేదన పడాల్సిన అవసరం లేదు. మహత్తరమైన కార్యాన్ని చూస్తావు. ఆమేన్. నీ ఆయుష్ పెరుగుతుంది. డాక్టర్స్ చనిపోతావని చెప్పారా? నీవు చనిపోవుగాక. చనిపోవు. దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడా. నీ వ్యాధిని బట్టి, నీ బాధను బట్టి, నీకున్న భయంకరమైన వ్యాధిని బట్టి, నీకున్న క్యాన్సర్ రోగాన్ని బట్టి, నీకున్న HIV పాజిటివ్ ఎయిడ్స్ వ్యాధిని బట్టి నీవు చనిపోతావని డాక్టర్స్ చెప్పారా? దేవుడు చెప్తున్నాడు, నీవు చనిపోవో, బ్రతుకుతావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీకున్న పక్షవాతం నుండి దేవుడు నిన్ను విడుదల చేస్తాడా. నీకున్న క్యాన్సర్ కణాల నుండి దేవుడు నిన్ను బాగు చేస్తాడు. క్యాన్సర్ గడ్డల నుండి ప్రభు నిన్ను విడుదల చేస్తాడు. హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. 15 సంవత్సరాలే కాదు, 50 సంవత్సరాల ఆయుష్ కూడా పెంచవచ్చు. 100 సంవత్సరాల ఆయుష్ కూడా పెంచవచ్చు. ఎందుకో తెలుసా? ఆయన చేతిలో ఉంది. అధికారం ఆయన చేతిలో ఉంది. పవర్ ఆయన దగ్గర ఉంది. ఆయన ఏమైనా చేయగలుగుతాడు. నీ జీవితాన్ని ఏ విధంగానైనా బ్లెస్ చేస్తాడు. నీ లైఫ్ ఏ విధంగానైనా దీవిస్తాడో. దిగులు పడాల్సిన పని లేదు. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. కీర్తన భాగం 30వ అధ్యాయం 5వ వచనం. ఆయన కోపం నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. ఏమాన్. సాయంకాలమున ఏడ్పు వచ్చింది నీ జీవితంలోనికే, రాత్రంతా ఉంది, తెల్లారేసరికి సంతోషం ఉంటుంది. ఎందుకు అంటే ఆ సంతోషాన్ని కలగజేయవాడు మన ప్రభు. ఆ సంతోషాన్ని కలగజేయవాడు మన దేవుడు. రాత్రంతా కన్నీళ్ళున్నాయి నీకు, తెల్లారేసరికి సంతోషం, ఆనంద బాష్పాలను దేవుడు నీ ముందు పెట్టబోతున్నాడు. నీ ముఖం మీద ఆనంద బాష్పాలు కనిపిస్తాయి. వాటిని కూడా ప్రభు తుడిచివేసి నిన్ను ఆదరించబోతున్నాడు, నిన్ను బలపరచబోతున్నాడు. ఆయన కృప నిన్ను వెంబడిస్తుంది. భయపడుకో. అత్యున్నతమైన స్థానంలో దేవుడు నిన్ను పెట్టబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం.
వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ మీద ఉంటున్న దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోబోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున నీకున్న వేదనను ఎగరగొట్టబోతున్నా, నీకున్న బాధను ఎగిరిపోతుందని చెప్తున్నాడు. నీకున్న వ్యాధి ఎగిరిపోవును అని చెప్తున్నాడు. నీకున్న సమస్య, కోర్టు సమస్య ఎగిరిపోతుంది. హల్లెలూయా. ఆర్థికపరమైన ఇబ్బందులా ఎగిరిపోతున్నాయి. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రల శురాఖ్యములందరవే. దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాడా? అత్యధికమైన ఆయన కృప నీ మీదకి వస్తుంది. అత్యధికమైన ఆయన ప్రభావం నీ మీదకి వస్తుంది. అత్యధికమైన ఆయన మహిమ నీ మీదకి వస్తుంది. అత్యధికమైన ఆనందం నీ మీదకి వస్తుంది. దిగులు పడాల్సిన పని లేదో, దీవించబోతున్నాడా? దిగులు పడాల్సిన పని లేదో, ఆశీర్వదించబోతున్నాడా? ఆయన నిన్ను బహు విస్తారంగా దీవించబోతున్నాడో. దిగులు పడక, ఆయన ఉన్నాడో నీ పక్షముగా. నీ కన్నీళ్లు తుడిచివేయబడతాయి. ఈ రోజున నీ వేదన తొలగించబడుతుంది. గొప్ప సంతోషాన్ని ప్రభు నీకు కలగజేయబోతున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. రీషెలిబ్రతి కమ రజొందరి ట్రలియోరి క్రాదర రెలియోరా. సహోదరి ఎస్తేర్ దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎస్తేర్, ఇదిగో నీ పిల్లలు మాట వినడం లేదని బాధపడుతున్నావు కదా, దేవుడు ఖచ్చితంగా వారిని మార్చబోతున్నాడు. ఎస్తేర్, వారు మంచిగా మార్చబడతారు, వారు దీవించబడతారు, వారిని మాట వింటారు, దేవునిలో ఎదుగుతారు. దిగ్గులు పడకు, దేవునితో మాట్లాడుతున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు, నీ కన్నీళ్లు ప్రభు తుడిచివేస్తున్నాడు. రోషల్లి భెర్యుని క్రంద శధరవే. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి, సమాధానం, దేవునితో మాట్లాడుతున్నాడు. సమాధానం, నీ కుమార్తె నిన్ను విడిచి ఎక్కడికో వెళ్ళిపోయింది. బాధపడుతున్నావు, వేదన పడుతున్నావు, దిగులుతో ఉంటున్నావు. కుమార్తె ఎప్పుడు వస్తాదో అని ఎదురు చూస్తున్నావు. దేవుడు మాట్లాడుతున్నాడు, కొన్ని దినాలలోనే నీ కుమార్తెను దేవుడు తీసుకుని వస్తున్నాడు. దిగులు పడకో, నీకున్న కన్నీళ్లు దేవుడు తుడిచివేయబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి, ప్రభు కుమారి, దేవునితో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబం అంతా మారాలని కోరుకుంటున్నావు కదా, నీ పిల్లలు మారాలని కోరుకుంటున్నావు కదా, అలాగే నీకున్న వ్యాధి బలహీనతను దేవుడు తొలగించాలని ఎదురు చూస్తున్నావు కదా. దేవుడు ఒక మహత్తరమైన కార్యం చేస్తున్నాడు. దిగులు పడుకో, అద్భుతము జరుగుతుంది. దేవుడు నీ కుటుంబాన్ని మార్పులోనికి తీసుకుని వస్తున్నాడు. దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు. క్లెంట్రే షరిబీ కలాందోరా షుకరవే. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రీలెట్రికో రజదరి అనందరవే. సహోదరి సునీత, దేవునితో మాట్లాడుతున్నాడు. గృహం లేదని బాధపడుతున్నావు కదా, త్వరలో దేవుడు నీకు మంచి గృహాన్ని ఇస్తున్నాడు. చాలా కాలంగా కన్నీటితో అడుగుతున్నావు కదా, నీ కన్నీళ్లు వ్యర్థం కాలేదు. ప్రభు నీ కన్నీటిని చూశాడు, ప్రభు నీ కన్నీళ్లు చూస్తున్నాడు. ఆయన దాచాడు నీ కన్నీటిని. నీ కన్నీరు ఒక్క చుక్క కూడా వ్యర్థం కాలేదు. దేవుడు త్వరలో నీకు ఒక మంచి గృహాన్ని ఇస్తున్నాడు. దిగులు పడకో. రిజడెలి మేరియర ద్రోష కర సదాలందిరియనందురవే కృటా భర్యనందురవే. సహోదరుడ పీటర్, దేవునితో మాట్లాడుతున్నాడు. పీటర్, ఇదిగో ఒక వ్యాపారం చేస్తున్నావు, కానీ నష్టం కలుగుతుందని బాధపడుతున్నావు. భయపడకో, దేవుడు నిన్ను రెట్టింపు దీవెనతో నింపబోతున్నాడు. నీ ఆశీర్వాదానికి హద్దులు లేకుండా పోతున్నాయి. గొప్ప దీవెన ప్రభుని మీద కృమ్మరిస్తున్నాడు. నీ కన్నీళ్లు తుడిచివేస్తున్నాడు. ఇదిగో ప్రభు కొరకు నీవు ఉపయోగపడాలి. దేవుని మహిమ కొరకు నీవు వాడబడాలి. దేవుడు నిన్ను ఆశతో దీవించబోతున్నాడు. నీవు ఆయన మహిమ కొరకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. దిగులు పడకు, ధైర్యం కలిగిండో. లిక్రో ట్రెలియో రిబా రొదారియనంద్రు శిఖర్ రజదర్శనందరవే. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపై ఆత్మను కృమ్మరించండి పరిశుద్ధాత్మ దేవా. ప్రతి ఒక్కరిని దర్శించండి. ఎక్కడ ఎవరైతే బలహీనత గలవారున్నారో, మీ బలహీనత గల చోట మీ కుడి హస్తాన్ని పెట్టుకోండి. మీరు ప్రార్థన అయ్యే లోపు సాక్ష్యం ఇవ్వబోతున్నారు. ట్రలియనాంధ్రో సక్ర భౌసధరవే. ఇప్పుడే దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నారు. ఇప్పుడే కుడి హస్తాన్ని పెట్టుకోండి. దేవుని ఆత్మ మీ పైకి వస్తుంది. దేవుని శక్తి మిమ్మల్ని కమ్ముకుంటుంది. దేవుని అభిషేకం మీ పైకి వస్తుంది. దేవుని ఆత్మతో మీరు నింపబడుతున్నారు. దేవుని శక్తిని పైకి వస్తుంది.
క్లాంట్రోషలి ప్రతి క్రోబశబరబా హల్లెలూయా రిల్యారద సధరవే. దేవుడు గొప్ప విడుదలనిస్తున్నాడు. చేతబడి శక్తుల నుంచి విడుదలిస్తున్నాడు. గొప్ప మహిమను కృంభరిస్తున్నాడు. ఇక్కడ గొప్ప విడుదల పొందిన వారు చాలామంది ఉన్నారు. మీరు సాక్ష్యం చెప్పండి. హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్. కూడిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని చాలామందిని దేవుడు దర్శించాడా. ఎవరు ఏ బాధలో ఉన్నా సరే, ఏ కష్టంలో ఉన్నా సరే, ఎటువంటి సమస్యలో ఉన్నా సరే ప్రభు మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఖచ్చితంగా దేవుడు మీకు జవాబు ఇవ్వబోతున్నాడు. ఏమన్, దేవుడు మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. అలాగే మీలో ఎవరైనా వ్యక్తిగతంగా నన్ను కలవాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి. నన్ను హైదరాబాద్లో కలుసుకోవచ్చు, కాకినాడలో కూడా కలవచ్చు. తప్పకుండా మీరు విడుదల పొంది వెళ్ళొచ్చు. ఎస్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అలాగే మీలో ఎవరైనా సరే మీటింగ్ పెట్టుకోవాలనుకుంటే తప్పకుండా నాకు కాల్ చేయండి. తప్పకుండా డేట్ ఇస్తాను. అలాగే మందిరం నిర్మాణంలో ఉంది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మందిరం విషయంలో ఎవరైతే మీ చేతులు చాపుతారో, ఎవరైతే మీరు దేవుని యొక్క మందిరం కొరకు, సువార్త కొరకు ముందుకొస్తారో, దేవుని యొక్క మందిరపు పనిలో ఎవరైతే ప్రేరేపించబడతారో దేవుడు మిమ్మను బహుగా దీవించబోతున్నాడా. తప్పకుండా మీ యొక్క చేతులను మందిర నిర్మాణంలో కలపండి. మీ కుటుంబాలను దేవుడు దీవించబోతున్నాడు. మీకు మంచి గృహాలు ఇవ్వబోతున్నాడు. మంచి ఉద్యోగాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. మీ వ్యాపారాలు అభివృద్ధి చెందబోతున్నాయి. దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు. మీరు బహుగా దీవించబడబోతున్నారు. ఆమేన్. దేవుడు సమృద్ధిగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. స్వస్థత అభిషేక ప్రార్థన ప్రతి నెల 3వ శనివారం సికింద్రాబాద్ YMCAలో జరుగుతుంది. తప్పకుండా రండి. ప్రతి నెల 4వ శనివారం కాకినాడ గెత్సెమనే వనములో జరుగుతుంది. తప్పకుండా వచ్చి దేవుని యొక్క అభిషేకం పొందండి. గొప్ప విడుదల పొందండి. ఆమెన్. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448, ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నంబర్ 9849130812.